జర్నలిస్టులను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారని సాధారణంగా వాడుతూ ఉంటాం, కానీ నిజంగానే చేసి మాట్లాడకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. మారుతి సాగర్ ఉన్నారు. మారుతి సాగర్, చెప్పండి, సిటీలో డిస్ట్రిక్ట్స్లలో కూడా రకరకాల నిరసనలు కొనసాగుతున్నాయి. ఎప్పటివరకు మన డిమాండ్ ఏంటి? నిజానికి ఇప్పటికే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఖమ్మం లాంటి పట్టణాల్లో ఊరేగింపులు చేస్తూ ఉన్నారు. వరంగల్ లాంటి చోట ఇప్పటికే ఆల్రెడీ ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా అంటే శాంతియుత పద్ధతుల్లో ఈరోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజుకిన పోలీస్ కేసు నమోదు చేయని పక్షంలో, వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయని పక్షంలో ఈ ఆందోళన అనేటటువంటి ఉధృతం చేస్తాం. 100% అతను అరెస్ట్ చేయాల్సిందే. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, ఎవరు కూడా అతీతులు గారు. మోహన్ బాబు ఎంత వాడన్నా కానీ అంత భౌతిక దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఒక మెడికల్ లీగల్ కేసు కింద సెక్షన్ ఏదో 118 సెక్షన్ కింద బుక్ చేసినట్టు తెలిసింది. కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. కానీ దాన్ని హత్యా ప్రయత్నం కింద, ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కింద ఆ కేసును కన్వర్ట్ చేయాలి. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. లేదంటే ఈ తరహా ఉద్యమం రెట్టింపు అవుతుంది. ఐక్య కార్యాచరణకు కూడా మేము శ్రీకారం చుడతాం. డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ నుంచి రమణ ఉన్నారు. మెయిన్గా దాడులన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా మీదనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ఫీల్డ్లో కనిపించేటువంటి రిపోర్టర్లు కాబట్టి. అంటే నిన్న మోహన్ బాబు చేసిన దాడిని కనుక మనం చూసినట్లయితే చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే వాళ్ళ కుటుంబ సమస్య అని వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళే బజార్కి ఈడ్చుకున్నారు. వాళ్ళ కుటుంబ సమస్యను వాళ్ళే పోలీస్ స్టేషన్లోకి ఈడ్చుకొని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అది వార్త అవుతుంది. వాళ్ళ మోహన్ బాబు ఇంట్లో జరుగుతుంది, ఎవరి ఇంట్లో జరిగినా కూడా ఇట్లాంటి వార్తలు మీడియా సంస్థలు, పత్రికలు కానీ టీవీలు కానీ ప్రసారం చేస్తున్నాయి. ఎందుకంటే మీరు చూడండి, మోహన్ బాబు మీ ఇంట్లోనే కాదు, మామూలు వాళ్ళ ఇంట్లో ఇలాంటి గొడవలు జరిగినా కూడా నిత్యము పత్రికలలో ఇలాంటి వార్తలు, టీవీలలో ఇలాంటి వార్తలు వస్తాయి. ఇవాళ కూడా మీరు ఏ పత్రికైనా తీసుకొని చూడండి, మీరు ఎప్పుడైతే మీ కుటుంబ వ్యవహారాన్ని బజారు తీర్చుకొని మీరే బజార్లో పడి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నారో అది ఖచ్చితంగా వార్త అవుతుంది. ఆ వార్తను కవర్ చేయడానికి వచ్చినటువంటి జర్నలిస్టుల పైన మీరు చేసినటువంటి దాడి కనుక నిన్న చూసినట్లయితే విజువల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేదో సినిమాలో గూండాలాగా వ్యవహరించినట్టుగా మీరు జర్నలిస్టు చేతిలోనే ఉన్నటువంటి లోగోను గుంజుకొని అదే టీవీ ఛానల్ TV9 జర్నలిస్ట్ అయినటువంటి రంజిత్ పైన మీరు దాడి చేసి గాయపరచడాన్ని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన, TUWJ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మీ ఉన్మాద చర్యకు పరాకాష్ఠగా విజువల్స్లో కనబడుతుంది. కాబట్టి పోలీసులు మోహన్పై హత్యాయత్నం కేసును నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గాయపడ్డటువంటి రంజిత్ కు TUWJ తరఫున, తెంజు తరఫున మా యొక్క మద్దతును ప్రకటిస్తూనే భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా కూడా జర్నలిస్ట్ యూనియన్గా ఖచ్చితంగా జర్నలిస్టుల పక్షాన నిలబడతామని తెలియజేస్తున్నాం. ఇది రకరకాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ ప్రస్తుతం అయితే నిరసన కొనసాగుతూనే ఉంది ఫిలిం ఛాంబర్ దగ్గర. ఇప్పటివరకు ఎవరు ఫిలిం ఇండస్ట్రీ నుంచో, సినిమా పెద్దలో, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కొంత లిబరల్గా ఉన్న వాళ్ళు కూడా దీనిపైన స్పందించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇక మంచు కుటుంబం, మోహన్ బాబు కుటుంబం దీన్ని ఒక లైట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. పోలీసులు అయితే ఈ అటాక్ ఒక సామాన్య వ్యక్తో లేకపోతే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తితో చేస్తుంటే ఇప్పటివరకు అరెస్ట్ చేసి ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి సిచ్యువేషన్. కానీ మోహన్ బాబును మాత్రం ఇప్పటివరకు పోలీసులు నోటీస్ ఇచ్చిన ఆయన రాలేదు, ఎందుకన్నా యాక్షన్ తీసుకోవట్లేదు. వెళ్ళి మోహన్ బాబు కుటుంబంలో ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయొచ్చు. ఆ దాడిలో ఉన్నటువంటి కేవలం రంజిత్ పైన దాడి జరిగినప్పుడు మోహన్ బాబే కాకుండా పక్కన చాలామంది బౌన్సర్స్ ఉన్నారు, వాళ్ళనైనా అదుపులోకి తీసుకోవచ్చు, వాళ్ళనైనా అరెస్ట్ చేయొచ్చు. ఇంతవరకు అలాంటివేవీ జరగలేదంటే అర్థమవుతుంది పోలీసుల వైఫల్యం. పోలీసులు కూడా మీడియా స్వేచ్ఛను ఎలా చూస్తున్నారనేది కూడా అర్థమవుతుంది.